హే గాయ్స్, ఎలా ఉన్నారు? వీడియో చూసిన అందరూ కూడా నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, నేను రీసెంట్గా ఒక కంప్యూటర్ అయితే బిల్డ్ చేసుకుంటున్నా నా యొక్క ఓన్గానే. దానికోసమని నేను అమెజాన్లో ఒక మానిటర్ అయితే ఆర్డర్ పెట్టా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు ఏసర్ మానిటర్ అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే. దీంట్లో మనకు చాలా మంచి మంచి ఫీచర్స్తో ఈ మానిటర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకు 21.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకు ఐపీఎల్సీడీ ప్యానల్ అనమాట. నేను ఐపీఎల్సీడీ ప్యానల్తో మానిటర్ ఎందుకు తెప్పించానంటే, ఇది ఎస్పెషల్లీ ఎవరైతే గ్రాఫిక్ డిజైనింగ్స్ చేస్తూ కదా వాళ్ళకైతే బాగా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. దీనికంటే కొంచెం తక్కువ ప్రైస్లోనే మనకు టీఎన్టీ డిస్ప్లేస్ మానిటర్స్ కూడా ఉన్నాయి. కాకపోతే మనకు అంత అక్యురేట్గా కలర్స్ అనేవి ఉండవు. కాబట్టి నేను అందుకనే ఐపీఎల్సీడీ డిస్ప్లే ఉన్న మానిటర్ అయితే తెప్పించాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నాకు అమెజాన్లో 7,600 వరకు ప్రైస్ అయితే పడింది. దీని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా మీరు పర్చేస్ చేయాలని ఇంట్రెస్ట్గా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ యూజ్ చేసి అయినా పర్చేస్ చేయొచ్చు. లేదంటే మీరు అమెజాన్లోకి వెళ్ళిన ఏసర్ మానిటర్ సెర్చ్ చేసినా కూడా మీకు వస్తుంది. మీరు అక్కడి నుంచి కూడా పర్చేస్ అయితే చేయొచ్చు. అయితే ఫ్రెండ్స్, దీంట్లో చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయని అన్నా కదా. దీంట్లో మనకి ఎస్పెషల్లీ మనం మెయిన్లీ మాట్లాడుకోవాల్సింది వచ్చేసి రెండు ఫీచర్స్ గురించి. వచ్చేసి మనకు 0 ఫ్రేమ్ రేట్తో వస్తుంది. అంటే మనకు చుట్టూ ఫ్రేమ్ ఉంటుంది కదా, ఆ ఫ్రేమ్ అనేది మనకు చాలా థిన్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చేసరికి. ఇక నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేసి దీంట్లో మనకు ఇన్బిల్ట్ స్పీకర్స్తో ఈ మానిటర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. మనకి ఈ ప్రైస్ రేంజ్లో ఇన్బిల్ట్ స్పీకర్స్తో కూడా ఈ మానిటర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇక లేట్ ఎందుకు, ఇక లేట్ లేకుండా ఈ అన్బాక్సింగ్ అయితే మొదలు పెట్టేస్తామా ఫ్రెండ్స్. అన్బాక్సింగ్ మొదలు పెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. నేను ఇది చాలా కష్టపడి వీడియో అయితే షూట్ చేస్తున్నా ఫ్రెండ్స్. మీకు కనుక ఇలా ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్ గురించి నిజంగా ఇంట్రెస్ట్గా ఉండింది అనుకోండి, ఖచ్చితంగా కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను మోటివేట్గా ఫీల్ అయ్యి ఇలా మంచి మంచి వీడియోస్ అన్ని ఫ్యూచర్లో మీకోసం నేను తీసుకొస్తా ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేసరికి. అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ అయితే చేయండి. ఇక లేట్ లేకుండా అన్బాక్సింగ్ మొదలు పెడదామా? ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదే అనమాట మనకు అమెజాన్ నుంచి వచ్చిన పార్సల్ అయితే. దీంట్లో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇది మనకు మానిటర్. ఇది వచ్చేసి మీకు ఫుల్ హెచ్డి మానిటర్. ఇది మీకు 0 బెజల్లెస్తో వస్తుంది అనమాట. అంటే చుట్టూ ఫ్రేమ్ చూసుకుంటే మీకు 0 సైజులో ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి మీకు ఐపీఎల్సీడీ ప్యానల్తో వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. ఈ బడ్జెట్లో మనకు ఐపీఎల్సీడీ ప్యానల్తో వస్తుంది. అలాగే ఇది యాంటీ ఫిక్లింగ్ మోడ్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది ఎకో ఫ్రెండ్లీ కూడా అంటున్నారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క సీల్ అయితే బ్రేక్ చేసి లోపల మానిటర్ ఎలా వచ్చిందో చూద్దాం. సీల్ బ్రేక్ చేసిన తర్వాత దీంట్లో ఏమేమి యాక్సెసరీస్ వచ్చాయో మనం చెక్ చేస్తాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇవి స్టాండ్స్ అనుకుంటా. ఓకే, ఇవి మనకు స్టాండ్స్ అనమాట. ఇవి మనకు బిల్ క్వాలిటీ చూస్తే బాగుంది. ప్లాస్టిక్ బిల్తోనే వస్తాయి. లోపల అల్యూమినియం ఫ్రేమ్ అయితే ప్రొవైడ్ చేసినట్టున్నారు స్టాండ్స్ ఇవి. ఓకే, ఇక్కడ కూడా ఒక కవర్ అయితే ప్రొవైడ్. ఇక్కడ మనకు కేబుల్స్ అయితే వచ్చి ఇది మనకు మెయిన్స్ కార్డ్ అనమాట, మనకు పవర్ అడాప్టర్కి. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు ఒకటి వచ్చేసి డివిఐడి పోర్ట్ ఇచ్చారనమాట, డిజిటల్ది. అలాగే ఇంకా ఇక్కడ మనకు వారంటీ ఇన్ఫర్మేషన్, అలాగే మనకు ఏవి పోర్ట్స్ ఉంటాయి కదా, దానికి సపోర్ట్ చేసే కూడా ఒకటి అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి మనం సపరేటెడ్గా సైడ్ పెట్టేస్తాం. ఇక్కడ నెక్స్ట్ మనం లోపల మానిటర్ అయితే ఉంది. ఇక్కడ నేను మానిటర్ అయితే బయటికి తీస్తున్నా ఫ్రెండ్స్. మన కింద స్టాండ్ ప్లేట్ కూడా ఒకటి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు, బేస్ కనుక్కుంటా. ఇది వచ్చేసరికి ఇది మీ అన్నీ కూడా నేను మీకు తర్వాత అయితే చూపిస్తా, ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనేది. అయితే మానిటర్ అయితే చూస్తాం. ఓకే, ఇది మనం నీట్గా కూడా వీళ్ళు థర్మాకోల్ అయితే ప్యాక్ చేశారు. ఇక్కడ టేప్ కూడా సీల్ వేసినట్టున్నారు ఈ థర్మాకోల్ కూడా. ఇక్కడ సీల్ కూడా బ్రేక్ చేస్తాం. ఓకే, థర్మాకోల్ అయితే తీసేస్తున్నా. ఇప్పుడు మీకు మానిటర్ అయితే నేను చూపిస్తా. ఇదే అనమాట మనకు మానిటర్ వచ్చేసి. దీని యొక్క స్క్రీన్ సైజ్ వచ్చేసి మీకు 21.5 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది మనకు టోటల్లీ ఐపీఎల్సీడీ ప్యానల్తో వస్తుంది. స్క్రీన్ వచ్చేసరికి ఇక్కడ చుట్టూ చూసుకుంటే మనకు బెజల్ చాలా తక్కువగా అయితే ప్రొవైడ్ చేశారు. చుట్టూ ఫ్రేమ్ కూడా అయితే కింద వచ్చేసి మనకు కొంచెం ఎక్కువగానే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి ఏసర్ బ్రాండింగ్ అని అయితే ఉంది. సైడ్ కనుక చూసుకుంటే కూడా మనకి ఇక్కడ ఏసర్ బ్రాండింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు టాప్లో చూసుకుంటే 2 వాట్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే మనకు టోటల్లీ 4 వాట్స్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూడట్టు స్పీకర్స్ అయితే కనిపిస్తున్నాయి అనుకుంటున్నా. ఇంకా బాటంలో చూసుకుంటే బాటంలో ఇక్కడ మనకు వచ్చేసరికి ఇక్కడ మనకు మెయిన్స్ కార్డ్ ఒకటి పిన్ అయితే ప్రొవైడ్ చేస్తారు, అంటే మనం పవర్ డెలివరీ చేయడానికి. అలాగే ఇది మనకు స్టాండ్కు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు హెచ్డిఎంఐకి సపోర్ట్ చేసేది, అలాగే వచ్చేసి మనకు విజిఏ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు ఆడియో ఇన్ కూడా ఒక పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక మనం దీంట్లో బటన్స్ కనుక చూసుకుంటే
ఇక్కడ మనకు బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు లాస్ట్లో పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఉంది. ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదన్నమాట ఈ బటన్స్ ఏ దానికి సంబంధించి ఏవి అని అయితే. మరి చూస్తాం మనం. ఇది మానిటర్ అని సెట్ చేసిన తర్వాత మీకైతే చూపిస్తాను. ఇప్పుడు మనము ఈ మానిటర్కు ఈ స్టాండ్ ఎలా ఫిక్స్ చేయాలి అనేది అయితే తెలుసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ స్టాండ్ అయితే తీసుకోవాలి. ఇది మనకు వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. ఇది తీసుకున్న తర్వాత మీరు ఇలా రొటేట్ చేసి ఇక్కడ మీకు కింద ఒక బోల్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ బేస్కి వచ్చేసి ఇది మీరు కొంచెం లూజ్ అయితే చేసుకోవాలి. బోల్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ స్టాండ్ ఇలా తీసుకొని ఫస్ట్ మీరు ఇది కూర్చోబెట్టాలి ఇట్లా సైడ్. ఆ తర్వాత మీరు ఇలా ఫ్రంట్కు ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనకు టైట్ అయిపోయింది అనమాట. ఇక్కడ టైట్ అయిపోయినాక మీరు ఏం చేయాలంటే ఇక్కడ బోల్ట్ ఉంది కదా ఇదేం చేస్తారంటే టైట్ చేసేయండి ఇలా నా మాదిరి. ఇది మనకు ఆటోమేటిక్గా టైట్ అయిపోతుంది. ఇలా టైట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ మీ బేస్ ఇలా కూర్చోబెట్టండి. ఇప్పుడు మనకు బేస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మానిటర్ని వచ్చేసి దీనిలో కూర్చోబెట్టాలి. అది కూడా ఎలానో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మానిటర్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మీకు పిన్స్ కనిపిస్తున్నాయి కదా, దీంట్లో అయితే మనం ఇప్పుడు ఈ స్టాండ్ అయితే కూర్చోబెట్టాలి. అప్పుడు మనకు డైరెక్ట్గానే ఫిట్ అయిపోతుంది. మీరు ఎటువంటి నట్స్ కానీ ఏం కానీ టైట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ స్టాండ్లో అయితే ఈ మానిటర్ని అటాచ్ చేస్తున్నాం అనమాట. ఇలా మీరు అటాచ్ అయితే చేయాలి. ఇప్పుడు మనకు టక్ అని సిద్ధం వచ్చింది. ఇప్పుడైతే మనకి ఇది అటాచ్ అయిపోయింది. మానిటర్ వచ్చేసరికి మనకు 3 పిన్ కనెక్టర్ ఉంది కదా, ఇది చూడొచ్చు మీరు. ఇది మనకు వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. దీన్ని వచ్చేసి మీరు బ్యాక్ సైడ్ మీరు సెట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకు ఇది కూడా నేను కూర్చోబెట్టేసిన. ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ పవర్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీన్ని అయితే మీరు ఒకసారి క్లిక్ చేసుకోండి, మనకు ఇది యాక్టివేట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇదే అనమాట ఇప్పుడు మనం అన్బాక్స్ చేసిన మానిటర్ వచ్చేసరికి. ఇది వచ్చేసి నా పక్కన ఉన్న పీసీకి అయితే కనెక్ట్ చేశా ఫ్రెండ్స్. అయితే ఈ ఓవరాల్గా దీని యొక్క క్వాలిటీ చూసుకుంటే మనకు చాలా బాగుందని చెప్పొచ్చు. ఎందుకంటే దీని యొక్క బిల్ క్వాలిటీ దగ్గర వీళ్ళు ఎక్కడే కనుక కాంప్రమైజ్ కాలేదు. అలాగే దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ దగ్గర కూడా ఎక్కడే కనుక కాంప్రమైజ్ అయితే కాలేదు ఫ్రెండ్స్. మనకు చూసుకుంటే కలర్స్ చూసుకున్నా కూడా చాలా న్యాచురల్గా అయితే కనిపిస్తున్నాయి. నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ కూడా మీకు ప్లే చేసి చూపిస్తాను. అలాగే దీంట్లో మనకు ఇన్బిల్ట్గా స్పీకర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కదా, దాని యొక్క అవుట్పుట్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. అయితే నేను ముందుగా ఆడియో అనేది ప్లే చేస్తాను. ఆడియో ఎలా ఉందో మీరే జడ్జ్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇప్పుడు నేను యూట్యూబ్లో వచ్చేసరికి ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. నేను మైక్ వచ్చేసరికి మానిటర్ దగ్గర పెడతా, మీరే సౌండ్ అనేది చెక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా వస్తుంది అనేది. అయితే ఇప్పుడు మైక్ వచ్చేసి నేను మానిటర్ దగ్గర అయితే పెట్టాను. మీరే సౌండ్ క్వాలిటీ అసలు జడ్జ్ చేయొచ్చు ఎలా వస్తుందో అనేది. అయితే చూసారు కదా ఇప్పుడు మీరు సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో అనేది. అయితే ఇప్పుడు నేను మీకు కొన్ని వీడియోస్ అనేది ప్లే చేస్తా, యూట్యూబ్ వీడియోస్. అవి కూడా నేను 4K వీడియోస్ అయితే ప్లే చేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నేను యూట్యూబ్లో ఒక వీడియో అయితే ప్లే చేస్తున్నా. ఈ వీడియోని చూసి మీరే జడ్జ్ చేయొచ్చు. దీని యొక్క కలర్స్ కానీ కాంట్రాక్ట్ కానీ ఇవన్నీ కూడా మీరే జడ్జ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మీరే చూడండి కలర్స్ అన్నీ ఎలా షో అవుతున్నాయి అనేది. అయితే అయితే ఫ్రెండ్స్ చూసారు కదా ఏసర్ మానిటర్ యొక్క అన్బాక్సింగ్. ఈ మానిటర్లో మీకు ఏ ఫీచర్స్ నచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు కనుక ఇలా ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్ గురించి అలాగే గ్యాడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి నిజంగా ఇంట్రెస్ట్గా ఉంటే ఖచ్చితంగా కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని యొక్క పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్కి డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.